వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 28 జనవరి 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు మనం ట్రిప్స్ మొత్తం అంటే కర్ణాటకలో ఉన్న షివమొగ్గ దగ్గరలో ఉన్న చిక్మంగళూరు, ఉడిపి, ఒక బీచ్, ఒక ఐలాండ్, అలా దగ్గర ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసి చాలా అలసిపోయాను అనమాట. ఎంతంటే అసలు చూసారు, నా గొంతు కూడా కొంచెం పోయింది యాక్చువల్లీ. బాగా నిద్ర వచ్చేసింది ఈరోజు జస్ట్ రెస్ట్ మొత్తానికి. ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. జస్ట్ ఇలా కూర్చున్నాను అంతే. అండ్ ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏం చేయాల, మూవీ చూద్దాం అనుకున్నా, ఇంట్రెస్ట్ రాలేదు. పడుకుందాం అనుకున్నా, నిద్ర రాలా. కానీ ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఈవినింగ్ పడుకున్నాను చక్కగా అనమాట. సంథింగ్ ఎలా అనిపిస్తుందంటే ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నట్టు, లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అన్నట్టు నాకు అనిపించింది అనమాట సడన్గా. తెలుసు మనీ అది కామన్, కానీ అది కాకుండా ఇంకోటి ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ సంథింగ్ లైక్ చాలామంది అనుకుంటారు జాబ్ కాదు బిజినెస్ చేయాలి అది ఇది అని చెప్పేసి. కానీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ బిజినెస్ ఈజ్ ఆల్సో హార్డ్, జాబ్ ఈజ్ ఆల్సో హార్డ్, ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ హార్డ్. బట్ చేసే వర్క్ మీద మనకి ఇష్టం ఉంటే అప్పుడు ఆ హార్డ్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది అనమాట, అంతే. అంతేగాని ప్రతి ఒక్కటి హార్డే. సో చూస్ ద హార్డ్ విచ్ యూ లైక్, విచ్ యూ లవ్ టు డూ. అప్పుడైతేనే లైఫ్ ఈజీగా వెళ్తుంది. అండ్ ఇంకోటి ఈరోజు చెప్పడానికి ఏం లేదు అసలు. ఈరోజు మైండ్ మొత్తం బ్లాంక్ అండ్ ఎంప్టీ, లైక్ ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, బట్ ఏంటో తెలియదు కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. లైక్ కంప్లీట్ డార్మెంట్గా ఉంది, లైక్ వెరీ డల్. బట్ దట్స్ ఓకే. లైక్ 2 days జర్నీ చేయడం వల్ల మేబీ మొత్తం టైర్డ్ అయిపోయాయి కదా, అందుకే అయి ఉండొచ్చు. అండ్ దట్స్ ఇట్. సో రేపు టికెట్స్ అయితే ఉన్నాయి. రేపు మనం హైదరాబాద్కి వాపస్ వెళ్తున్నాం అనమాట. సో రేపు మార్నింగ్ యాక్చువల్ దగ్గరలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, సేవలాల్ మహారాజ్ది. సో అక్కడికి వెళ్ళి కొంచెం తిరిగేసి దాని తర్వాత రేపు సాయంత్రం 7:30 కల్లా బస్ ఉంది, బయలుదేరి మనం వెళ్తున్నాం అనమాట ఇంటికి. సో యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళొద్దు అనుకున్నా కానీ కుదరట్లా అనమాట, ఎందుకంటే తమ్ముడితో వచ్చా కదా, కలిసి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్. సో బెంగళూరుకి ఇప్పుడైతే రాసి పెట్టలేదు, మేబీ మనం సపరేట్గా ప్లాన్ చేసి రావాలనుకుంటా, అప్పుడే అవుతుందేమో. మేబీ ఎక్సైట్మెంట్ ఇస్ నాట్ పర్మనెంట్, ఆర్ ద థింగ్స్ విచ్ ఎక్సైట్ యూ ఆర్ నాట్ పర్మనెంట్. ఐ ఫెల్ట్ దిస్. లైక్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఐ లైక్ దిస్ ప్లేస్, లైక్ ఇట్ వాస్ న్యూ, ఎగ్జైటింగ్, బాగుంది. బట్ ఐ డోంట్ ఫీల్ ద సేమ్ నౌ. ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ ప్లేస్ నౌ. ఐ థింక్ నేను ఇలాంటి పర్సన్ అంటే లైక్ నేను ఒక దగ్గర ఉండలేను అనమాట, ఒక దగ్గర ఉండలేను. లైక్ ఐ వాంట్ టు ట్రావెల్ దేర్ అండ్ దేర్ అండ్ దేర్ అండ్ దేర్. అప్పుడైతే నేను సెట్ ఉంటా, ఇంటరాక్టింగ్ విత్ న్యూ పీపుల్, కొత్త మందిని కలుస్తూ, మాట్లాడుతూ, ఇంటరాక్ట్ అవుతూ. అదే యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ అలాట్ అనమాట. మిగతా లైఫ్ అంతా నాది డార్మెంట్, అంత బాగోదు. మీటింగ్ న్యూ పీపుల్, ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్, మేకింగ్ న్యూ స్టోరీస్, లిజనింగ్ టు ద స్టోరీస్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో ట్రావెల్ చేసినప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాయి అనమాట. గుడిలో షర్ట్ ఎందుకు తీస్తారంటే తెలియక ఎందుకు తీస్తారని డౌట్ అడిగా ఒకరిని. ఇంకా అక్కడ క్యూలో నిలబడి ఒకరిని అడిగాను అనమాట. అసలు అంటే మనం వెనక్కి వెళ్ళాం కదా, కొంచెం వాటర్ బాటిల్ తెచ్చిస్తారా అంటే తెచ్చిచ్చారు. ఇంకో చిన్న పిల్లతో మాట్లాడినప్పుడు తన మాటలు రైట్, ఇలా చాలామందితో మాట్లాడే ఇలా బాగా అనిపించింది. ఐ ఫెల్ట్ సో గుడ్. లైక్ వాటి గురించి ఆలోచిస్తుంటే రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. లైఫ్ అంటే ఎంత అనుకుంటా, మేకింగ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్, మేకింగ్ లాట్ ఆఫ్ స్వీట్ మెమరీస్ అండ్ రిమెంబరింగ్ దెమ్ అండ్ స్మైలింగ్ థింకింగ్ దోస్ మెమరీస్. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్, రైట్? సో మేక్ మెమరీస్ యాజ్ మచ్ యూ కెన్ అండ్ enjoy as much you can, because the life is short. So make sweet memories, right? That's it for the today. Good night. Revanth loves you.